ఇక నల్గొండ జిల్లాల ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతలేవు, పని గంటలు తగ్గించాలని సమ్మె చేస్తుండ్రు కార్మికులు. కిలోమీటర్ల టార్గెట్ పెట్టొద్దంటున్నారు. డిమాండ్ల మీద యాజమాన్యం ఆలోచన చేయాలంటుండ్రు. సమ్మెతోటి ప్రైవేటోళ్లు జనంగాడ ఎక్కువ రాయి వసూలు చేస్తుండ్రు. పని ఒత్తిడి పెంచడం వల్ల మరి కార్మికులు సమ్మెబాట పట్టవలసి వచ్చింది. అదేవిధంగా మరి కార్మికుల ఒత్తిడి అంటే 400 కిలోమీటర్లు చేసేసిన డ్యూటీని ఏకపక్షంగా 600 కిలోమీటర్లకు పెంచి మీరు డ్యూటీ చేయాలని చెప్పి వర్క్లోడ్ పెంచి మనోభావాలకు దెబ్బతీసే విధంగా మరి కార్మికులు అశాంతికి ప్రశాంతంగా డ్యూటీ చేసే పరిస్థితిని దాన్ని తుంగలు దొక్కేసి మరి అలా మరి కండక్టర్ డ్రైవరు మరి మానసికంగా లోనై మరి అట్టడాకులు చచ్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అలా మేనేజ్మెంట్. మన గవర్నమెంట్ అచ్చా అనుకున్న ఏదైతే ఆర్టీసీ బిడ్డలు ఉన్నారో, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలు, వీళ్ళేదో బాధల్లో ఉన్నారు. 200 కిలోమీటర్లు ఒక్కసారి పెంచి అంటే 400 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్లు అన్నారు. ఇది గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలను అడగక ముందే గమనించాలి. అది ప్రభుత్వం. 3వ రోజుకు చేరుకుంది నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు రథచక్రాల సమ్మె. ఎందుకంటే కార్మికులపై వేధింపులు, కిలోమీటర్ల పెంపు, గ్యారేజీ కార్మికులపై పనిభారము విపరీతంగా పెంచుతున్న తరుణంలో ఏదైతే 400 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక డ్యూటీ 600 కిలోమీటర్లకు చేసి ప్రతిపాదనలు పంపి మమ్మల్ని డ్యూటీ చేయాలని ఒత్తిడి చేయడంతో మేము 3వ సమ్మెకు వెళ్ళాం.